మంథని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం 13 వార్డులకు గాను కాంగ్రెస్ అభ్యర్థులు 11 స్థానాలను కైవసం చేసుకోగా బీఆర్ఎస్ ఒక వార్డుకే పరిమితమైంది. బీజేపీ ఖాతా తెరవలేదు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఒక స్థానాన్ని గెలుచుకుంది. దీంతో మంథని ఓటర్లకు మంత్రి శ్రీధర్ బాబు ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి అంటే కేవలం మాటల్లో కాదు, కళ్ల ముందు కనిపించే మార్పు చూపిస్తానన్నారు. ప్రజలందరి సహకారంతో మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. మంత్రిగా పాలనలో తనదైన ముద్ర వేస్తూ అటు పార్టీలోనూ హైకమాండ్ కు నమ్మకమైన నేతగా ఉంటూనే ఎక్కడ ఉన్నా కూడా నియోజకవర్గ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా రాష్ట్ర పరిపాలనా వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు తన సొంత నియోజకవర్గమైన మంథని నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులను తీసుకువచ్చి అభివృద్ధి మార్కును చూపిస్తున్నారు. అంతేకాక మంథని పట్టణ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులను తీసుకువచ్చి మంథని మున్సిపాలిటీ రాష్ట్రంలోనే మోడల్ టౌన్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. అన్న మంత్రి శ్రీధర్ బాబుకు తోడుగా తమ్ముడు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల శ్రీనుబాబు సైతం మంథని మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంలో తన వంతు పాత్ర పోషించారు. ఆయన మంథని నియోజకవర్గంలో చురుకైన రాజకీయాలు సాగిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రజలతో మమేకమవ్వడం, ప్రజా సమస్యలపై పోరాటం మరియు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. సభలు, సమావేశాలు, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ మంథని ప్రాంతంలో ప్రజానాయకుడిగా గుర్తింపు పొందుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, నిరుపేదల సంక్షేమానికి క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నారు యువనేత శ్రీనుబాబు. యువతను క్రీడల్లో ప్రోత్సహించడం, మంథని ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉండటం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొని ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరించారు. కేవలం ఎన్నికలే కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందేలా ఆయన కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజలకు ఏ సమస్య ఉన్నా నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. తండ్రి శ్రీపాదరావు ఆశయాలను నెరవేరుస్తూ సోదరుడు మంత్రి శ్రీధర్ బాబు బాటలో నడుస్తూ సమర్థవంతమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. 13 వార్డుల్లో 11 వార్డులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని మంథని మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక మంథని మున్సిపల్ 1వ వార్డు కాంగ్రెస్ కుర్రలింగయ్య, 2వ వార్డు కాంగ్రెస్ నూకల కమల్, 3వ వార్డు టీఆర్ఎస్ మాచిడి రాజగౌడ్, 4వ వార్డు కాంగ్రెస్ ఎరుకల స్రవంతి రమేష్, 5వ వార్డు కాంగ్రెస్ ముస్కుల సహిందర్ రెడ్డి, 6వ వార్డు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పోతరవేణ క్రాంతి, 7వ వార్డు కాంగ్రెస్ జంబూజు శ్రీమతి సమ్మయ్య, 8వ వార్డు కాంగ్రెస్
లైశెట్టి రజితారాజు, 9వ వార్డు కాంగ్రెస్ మారుపాక నిహారిక నాగరాజు, 10వ వార్డు కాంగ్రెస్ పెంటరి రాజు, 11వ వార్డు కాంగ్రెస్ ఒడ్నాల సమ్మయ్య, 12వ వార్డు కాంగ్రెస్ వేముల లక్ష్మీ సమ్మయ్య, 13వ వార్డు కాంగ్రెస్ ఎల్లంకి వంశీలు గెలుపొందారు. తమపై నమ్మకం ఉంచి టికెట్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి గెలిచిన అభ్యర్థులు ధన్యవాదాలు తెలిపారు. తమ గెలుపులో కీలక పాత్ర పోషించిన మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబులకు రుణపడి ఉంటామన్నారు. మంతని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం 13 వార్డులకు గాను కాంగ్రెస్ అభ్యర్థులు 11 స్థానాలను కైవసం చేసుకోగా బీఆర్ఎస్ ఒక వార్డుకే పరిమితమైంది. బీజేపీ ఖాతా తెరవలేదు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఒక స్థానాన్ని గెలుచుకుంది. దీంతో మంతని ఓటర్లకు మంత్రి శ్రీధర్ బాబు ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి అంటే కేవలం మాటల్లో కాదు, కళ్ల ముందు కనిపించే మార్పు చూపిస్తానన్నారు. ప్రజలందరి సహకారంతో మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. మంత్రిగా పాలనలో తనదైన ముద్ర వేస్తూ అటు పార్టీలోనూ హైకమాండ్ కు నమ్మకమైన నేతగా ఉంటూనే ఎక్కడ ఉన్నా కూడా నియోజకవర్గ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా రాష్ట్ర పరిపాలనా వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు తన సొంత నియోజకవర్గమైన మంథని నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులను తీసుకువచ్చి అభివృద్ధి మార్కును చూపిస్తున్నారు. అంతేకాక మంథని పట్టణ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులను తీసుకువచ్చి మంథని మున్సిపాలిటీ రాష్ట్రంలోనే మోడల్ టౌన్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. అన్న మంత్రి శ్రీధర్ బాబుకు తోడుగా తమ్ముడు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీనుబాబు సైతం మంథని మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంలో తన వంతు పాత్ర పోషించారు. ఆయన మంథని నియోజకవర్గంలో చురుకైన రాజకీయాలు సాగిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రజలతో మమేకమవ్వడం, ప్రజా సమస్యలపై పోరాటం మరియు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. సభలు, సమావేశాలు, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ మంథని ప్రాంతంలో ప్రజానాయకుడిగా గుర్తింపు పొందుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, నిరుపేదల సంక్షేమానికి క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నారు యువనేత శ్రీనుబాబు. యువతను క్రీడల్లో ప్రోత్సహించడం, మంథని ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉండటం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొని ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరించారు. కేవలం ఎన్నికలే కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందేలా ఆయన కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజలకు ఏ సమస్య ఉన్నా నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. తండ్రి శ్రీపాదరావు ఆశయాలను నెరవేరుస్తూ సోదరుడు మంత్రి శ్రీధర్ బాబు బాటలో నడుస్తూ సమర్థవంతమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. 13 వార్డుల్లో 11 వార్డులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని మంథని మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక మంథని మున్సిపల్ 1వ వార్డు కాంగ్రెస్ కుర్రలింగయ్య, 2వ వార్డు కాంగ్రెస్ నూకల కమల్, 3వ వార్డు టీఆర్ఎస్ మాచిడి రాజుగౌడ్, 4వ వార్డు కాంగ్రెస్ ఎరుకల స్రవంతి రమేష్, 5వ వార్డు కాంగ్రెస్ ముస్కుల సహేందర్ రెడ్డి, 6వ వార్డు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పోతరవీన క్రాంతి, 7వ వార్డు కాంగ్రెస్ జంబూజు శ్రీమతి సమ్మయ్య, 8వ వార్డు కాంగ్రెస్ లైశెట్టి రజితారాజు, 9వ వార్డు కాంగ్రెస్ మారుపాక నిహారిక నాగరాజు, 10వ వార్డు కాంగ్రెస్ పెంటరి రాజు, 11వ వార్డు కాంగ్రెస్ ఓడ్నాల సమ్మయ్య, 12వ వార్డు కాంగ్రెస్ వేముల లక్ష్మీ సమ్మయ్య, 13వ వార్డు కాంగ్రెస్ ఎల్లంకి వంశీలు గెలుపొందారు. తమపై నమ్మకం ఉంచి టికెట్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి గెలిచిన అభ్యర్థులు ధన్యవాదాలు తెలిపారు. తమ గెలుపులో కీలక పాత్ర పోషించిన మంత్రి శ్రీధర్ బాబు, శ్రీనుబాబులకు రుణపడి ఉంటామన్నారు.